దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అని ఎవరు అడిగినా కూడా లేదనకుండా ఇచ్చేటటువంటి తత్వం. అలా అని యోగ్యత లేని వాళ్ళకి ఇస్తే నాశనం చేస్తారు ప్రపంచానికి అని చెప్పి ఆయన పరీక్షను పెట్టడంలో సిద్ధాస్తుంది. యోగ్యత లేని వాళ్ళకి రకరకాలుగా అర్థమవుతుంది, యోగ్యత ఉన్న వాళ్ళకి స్వామి యోగశక్తిగానే అర్థమవుతుంది. అందుకని స్వామివారు అమ్మవారిని సృష్టించారు. అలా సృష్టింపబడ్డ అమ్మవారిని అష్టసిద్ధులు అనబడే కొడుకుల్ని వీళ్ళందరినీ ఆ పీఠం మీదకి ఆవాహన చేసి అనఘావ్రతం అనే పేరుతో పూజ చేసుకొని ఎవరైతే అష్టసిద్ధులను అక్కడ ఉన్నటువంటి రత్న శిలల రూపంలో కలశల రూపంలో అష్టసిద్ధులు దర్శిస్తారో వాళ్ళ యొక్క పాపాలు పోయి మనసుకు శాంతి కలిగి కోరిన కోరికలు సిద్ధిస్తాయండి. ఈ యొక్క వ్రత విధానాన్ని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తికి ఉపదేశం చేశారు. ఈ నెల 23వ తారీఖు మార్గశీర్ష మాస కృష్ణపక్ష అష్టమి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే కౌంటర్లో టోకెన్ చేసుకుంటే మీ తరఫున ఆ రోజు వ్రతం చేసుకుంటారు.